వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. జీటీపీఎల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు కేక్లు కట్ చేసి స్టెప్పులేసి సందడి చేసిన యువతి యువకులు. కేక్లు కట్ చేసి సంబరాలు. మద్యం వ్యాపారులకు పంట పండించిన న్యూ ఇయర్ వేడుకలు. జిల్లాలో 4 రోజుల్లో 46 కోట్ల మద్యం విక్రయాలు. K6 జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. జనవరి 1, 2025 నూతన సంవత్సరం తొలి రోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రధానంగా బుధవారం జనవరి 1 కలిసి రావడంతో అయ్యప్ప ఆలయానికి భక్తుల క్యూ. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 ROBల నిర్మాణ పనుల పెండింగ్ బిల్లులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఎంపీ ధరంపురి అరవింద్ ప్రత్యేక చొరవతో 13.27 కోట్ల రూపాయల నిధుల విడుదల. జనవరి 1, 2025 బుధవారం సందర్భంగా శబరిమల ఆలయానికి పోటెత్తిన భక్తులు. స్వామివారికి వైభవంగా ప్రత్యేక పూజలు, సుప్రభాత సేవ నిర్వహించిన ఆలయ అర్చకులు. ఈ నెల 2న నిజామాబాద్ జిల్లాకు రానున్న ఏకసభ్య కమిషన్. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. జనవరి 7 నుంచి 14వ తేదీ వరకు శబరిమల అయ్యప్ప భక్తులకు ఉచిత ఆహార సేవలు. శబరిమల భక్తులకు అండగా నిలిచిన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి. ఈ నెల 2 నుంచి 20 వరకు టీజీ టెట్ నిర్వహణ. పరీక్షలకు 2.75 లక్షల మంది దరఖాస్తు. వెబ్సైట్లో అందుబాటులో టెట్ హాల్ టికెట్లు. ఎమ్మెల్సీ కవిత పగటి కలలు కంటోంది. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లను మేమే కైవసం చేసుకుంటాం. నూడా చైర్మన్ కేశవేణు వెల్లడి. హైదరాబాద్లోని ఇందిరా పార్కులో జరగబోయే బీసీ మహాసభను జయప్రదం చేయండి. బీసీ మహాసభ పోస్టర్ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ కవిత. ఆకట్టుకున్న ఫ్లవర్స్ సెల్ఫీ పాయింట్. ప్రతి ఏటా ఉచిత సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయడం అభినందనీయం. భారత్ ఫ్లవర్ మర్చెంట్ యజమాని షరీఫ్ను అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. కొత్త సంవత్సరం వేడుకలు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. చిన్న పెద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగస్వాములై కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం వేడుకలు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. చిన్న పెద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగస్వాములై కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక న్యూ ఇయర్ సంబరాలు ముగియడంతో బుధవారం ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలకు భక్తులు తరలి వెళ్తున్నారు. నూతన సంవత్సరం రోజున తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని అంతా శుభం జరగాలని భక్తులు కోరుకుంటున్నారు. ఇక భక్తుల తాకిడిని ముందే ఊహించిన ఆలయాల అధికారులు వారి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, జోగులాంబతో పాటు ఇతర ఆలయాలకు భక్తులు బారులు తీరారు. దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. హైదరాబాద్ నగరంలోని చిలుకూరు బాలాజీ టెంపుల్, బిర్లా మందిర్, పెద్దమ్మ తల్లి ఆలయం, జూబ్లీ హిల్స్, హిమాయత్ నగర్లోని టీటీడీ ఆలయాలు, పద్మారావు నగర్లోని స్కందగిరి టెంపుల్కు భక్తులు పోటెత్తారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అండగా నిలిచింది. జనవరి 7 నుంచి 14వ తేదీ వరకు వేలాది మంది భక్తులకు అల్పాహారం, అన్నదానం, తాగునీరు పంపిణీ చేయనుంది. హైదరాబాద్లోని ఉస్మాన్గంజ్లో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు రాధాకృష్ణ ఆధ్వర్యంలో జనవరి 7 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే అన్నదానం, అల్పాహారం, తాగునీరు ఉచిత పంపిణీకి సంబంధించి బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, మేము గత 14 ఏళ్లుగా శబరిమలలో భక్తులకు సేవ చేస్తున్నామని, ప్రతి ఏడులాగే ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు ఉచిత అల్పాహారం, అన్నదానం, తాగునీరు పంపిణీ చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి 480 మంది భక్తులం ఇక్కడి నుంచి వెళ్తున్నామన్నారు. చింతపండు, నూనె, బియ్యం, ఇతర కిరాణా సామాగ్రి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నామని చెప్పారు. అన్నదానం మహాదానం అన్నారు. ఈ కార్యక్రమానికి విరాళాలు ఇవ్వాలనుకునేవారు ఇవ్వచ్చని సూచించారు. ఆయన ఇక్కడికి మాకు నిన్న ఫోన్ చేసి రండి అని అనడము, ఆహ్వానించడము
ప్లస్ ఈ యొక్క మహత్ కార్యక్రమంలో ఆయన ప్రతి సంవత్సరం మొన్న మన ఎవ్రీ 2 years ఎలక్షన్ అవుతుంది. లాస్ట్ ఒక 3 months బ్యాక్ ఇక్కడ నిజామాబాద్ నుంచి చాలామంది వచ్చింది, అందరు వచ్చింది. ఆ ఎలక్షన్లో మీరందరూ చాలామందితో పాటు సూర్యన కూడా ఆ ఎలక్షన్లో ముఖ్య అతిథి రావడము, మమ్మల్ని అందరినీ ఆ ఎలక్షన్లో ఆయన ఎన్నుకోవడము, మళ్ళీ నాకు ఈట కూడా ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడము, దానికి నేను సేవలు చేసుకోవడము. ఆ ఎలక్షన్ రోజు కూడా నిజామాబాద్ నుంచి ఎన్ని పనులున్నా మీరు వచ్చిండ్రు, మాకు చాలా ఆనందం అనిపించింది. మీరు పోయిన తర్వాత మేము మీ గురించి అదే చర్చ జరిగింది, అరే అన్న ఎంత బిజీ ఉన్నా మనకు వచ్చిండు చేసిండు. అదే కాకుండా ఆ రోజు మిమ్మల్ని అందరినీ సరిగ్గా మేము రిసీవ్ చేసుకోలేకపోయాం. మీరు ఆ రోజు పాపం చాలా దూరం నుంచి వచ్చిండు, ఎక్కువ టైం కూడా మీతో ఇవ్వలేకపోయింది, ఎందుకంటే అక్కడ అన్ని షెడ్యూల్ చాలా టైట్ ఉండే, ప్రోగ్రామింగ్ ఎక్కువ ఉండే. అన్న వచ్చిండు, మాకు ఒక రక్తం ఒక మెరుపులాగా వచ్చినట్టు మెరుపులాగా వచ్చిండు. ఆయన మీ అందరికీ నేను ఆ రోజు వచ్చినందుకు మీ అందరినీ ధన్యవాదాలు చెప్పలేకపోయినా, మీ అందరికీ ధన్యవాదాలు స్వామి. నిజామాబాద్ ప్రజలకు సేవ చేయడం అభినందనీయం. న్యూ ఇయర్ సందర్భంగా భారత్ ఫ్లవర్ మర్చెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలో గత కొన్నేళ్లుగా నూతన సంవత్సరం సందర్భంగా వివిధ రంగుల పూలతో సెల్ఫీ పాయింట్ను రైల్వే స్టేషన్ సమీపంలో గల భారత్ ఫ్లవర్ షరీఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడు కూడా వినూత్న తరహాలో కొత్త వెదురు బుట్టలతో రంగురంగు పూలతో అలంకరించి రంగురంగు విద్యుత్ దీపాలతో జిగిల్ అనే విధంగా డెకరేషన్ చేశారు. ఈ సెల్ఫీ పాయింట్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు. మొదట భారత్ ఫ్లవర్ యజమాని షేక్ షరీఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను మిర్చి కాంపౌండ్ నుండి రైల్వే స్టేషన్ రోడ్లో గల భారత్ ఫ్లవర్ సెల్ఫీ పాయింట్ వరకు స్వాగతం పలికారు. అనంతరం షేక్ షరీఫ్ తండ్రి షేక్ సలీంలు కలిసి ఎమ్మెల్యే ధన్పాల్కు బుకే ఇచ్చి స్వాగతం పలికారు. గతంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ఫోటో ప్రదర్శనను ఎమ్మెల్యే తిలకించారు. ఈ సందర్భంగా షరీఫ్ సేవలను ఎమ్మెల్యే ధన్పాల్ కొనియాడారు. शेख सलीम और पूरे शेख फैमिली को एडवांस 2025 हैप्पी न्यू ईयर। और जो 2025 में शेख सलीम फ्लावर मर्चेंट और उनके जो दूसरे भी डेकोरेशन और होलसेल फ्लावर जो भी उनका बिजनेस मामला है सो भी ऊपर वाल के मेहरबानी से बहुत तरक्की हो। और फिर एक बार हमारे धनपाल परिवार के तरफ से शेख सलीम पूरे परिवार को छोटे से बड़े तक सभी को मुबारक देते हुए ऑल द बेस्ट एंड विश यू। శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కని నూతన సంవత్సరం సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి ప్రస్తుత బోధన శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని కలిసి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం వివాహ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. నూతన సంవత్సరం వివాహ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్లో సతీ సమేతంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. 2025 నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలోని పలు చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 2025 జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా పలు చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన భక్తి గీతాలాపనలు అందరినీ ఆకర్షించాయి. క్రైస్తవులు అనంతరం ఒకరినొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొత్త సంవత్సర వేడుకలేమో గానీ మద్యం వ్యాపారులకు మాత్రం పంట పండింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరిట యువత ఫుల్లుగా లాగించేశారు. జిల్లాలో 4 రోజుల్లో 46 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మంగళవారం ఒక్కరోజే 16.50 కోట్ల విలువైన లిక్కర్ బిజినెస్ జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 102, కామారెడ్డిలో 49 వైన్ షాపులు కలిపి మొత్తం 151 దుకాణాలున్నాయి. వీటికి మాక్లూర్ మండలంలోని మాదాపూర్ వద్ద ఉన్న IML డిపో నుంచి మద్యం సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా న్యూ ఇయర్ సందర్భంగా భారీగా మందు అమ్ముడుపోయింది.
ఐఎంఎల్ డిపో నుంచి శని ఆది సోమవారాల్లో 30.9 కోట్ల విలువైన 26,700 లిక్కర్ కేసులు, 44,000 బీర్ కేసులు విక్రయించారు. మంగళవారం ఒక్కరోజే 16.50 కోట్ల విలువైన 14,000 లిక్కర్, 12,000 బీర్ కేసులు అమ్ముడుపోయాయి. గతంలో కంటే ఈసారి బీర్లతో పాటు లిక్కర్ విక్రయాలు రెట్టింపు స్థాయిలో జరగడం గమనార్హం. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 ఆర్ఓబీ నిర్మాణ పనుల పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎంపీ అరవింద్ ధర్మపురి ప్రత్యేక చొరవతో 13.27 కోట్లు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ డిసెంబర్ 22న కలిసి నిధుల విడుదల విషయమై చర్చించారు. బీజేపీలో ఫైర్ బ్రాండ్గా పేరున్న ఎంపీ అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. కాగా జిల్లాలోని అడవి మామిడిపల్లి, అర్సపల్లిలో నిర్మిస్తున్న ఆర్ఓబీలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు కాగా, మాధవనగర్ ఆర్ఓబీ మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సగం నిధులతో నిర్మిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ఆర్ఓబీలు మంజూరు కాగా వీటికి సంబంధించిన నిధులు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలో డిపాజిట్ చేసింది. కానీ ఆ ప్రభుత్వం నిధులను మళ్లించింది. దీంతో నిర్మాణ పనులు ఆలస్యం, కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో 2 ఏళ్లుగా ఎంపీ అరవింద్ ఆర్ఓబీల పనుల వేగవంతంలో బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా పలుమార్లు అప్పటి ఆర్ఎండ్బీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి లేఖలు రాశారు. అప్పుడే ఏడాది గడిచిపోయింది. కాలచక్రం గిర్రున తిరిగినట్లు కొత్త సంవత్సరం రానే వచ్చింది. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ జిల్లా ప్రజలు కొత్త సంవత్సరం 2025కు ఘన స్వాగతం పలికారు. కొత్త ఆశలు, ఆకాంక్షలు, కొత్త నిర్ణయాలను మోసుకుని వచ్చిన కొత్త సంవత్సరానికి కొత్త ఉత్సాహంతో ప్రజలు స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం నుంచే జిల్లాలో సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా స్వీట్ షాపులు, బేకరీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, వైన్స్లు, చికెన్, మటన్ సెంటర్లు కిటకిటలాడాయి. అపార్ట్మెంట్లలో వేడుకలు నిర్వహిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటలకు కాగానే కేరింతలు కొడుతూ కేక్లు కట్ చేస్తూ ఒకరికొకరు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చాలా చోట్ల డీజే పాటలతో యువత నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని కేరింతల నడుమ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పారు. 31 అనగానే విందులు, వినోదాలకు హద్దు అదుపు లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా పార్టీలు చేసుకుంటున్నారు. దీంతో మద్యం దుకాణాలతో పాటు మటన్ దుకాణాలు సందడిగా మారాయి. మధ్యాహ్నం నుంచి అవసరమైన మద్యాన్ని సమకూర్చుకోవడంతో పాటు మటన్, చికెన్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. డిసెంబర్ 31 సందర్భంగా హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లు ప్రజలను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో హోటళ్లలో అమ్మకాలు సైతం నిర్వహించారు. కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలోని పలు కళాశాలలు, పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ప్రగతి నగర్లో గల కాకతీయ కళాశాలలో విద్యార్థులు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి గ్రాండ్గా స్వాగతం పలికారు. నృత్యాలు చేస్తూ హంగామా చేశారు. ఎస్ఆర్ కళాశాలలోనూ నూతన సంవత్సరం ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవిపేట్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న ఇసుక టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. నిన్న రాత్రి సమయంలో నవిపేట గ్రామంలో ఒక టిప్పర్లో ఇసుకను తరలిస్తుండగా దానిని ఆపి సంబంధిత పత్రాలు అడగగా ఇసుకకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపలేదు. విచారించగా అది రెంజల్ మండలం బడిగం గ్రామానికి చెందిన నవీద్కి సంబంధించిన టిప్పర్ అని, అటు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలిసింది. వెంటనే దానిని పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. అటు టిప్పర్ను సంబంధిత అధికారులకు తగు చర్య నిమిత్తం అప్పజెప్పడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. నిజామాబాద్కు ఈ నెల 2న ఏకసభ్య కమిషన్ రానుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఈ నెల 2న ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిజామాబాద్ నందు ఉపవర్గీకరణ వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారు హాజరై తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీం అఖ్తర్తో కూడిన ఏకసభ్య కమిషన్కు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ఎస్సీ కులానికి చెందిన ప్రజాప్రతినిధులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, షెడ్యూల్డ్ కుల సంఘాల నాయకులు, ఇతర ఉద్యోగులు, ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన అన్ని వర్గాల వారు హాజరై ఏకసభ్య కమిషన్కు తమ వినతులు అందజేయాలన్నారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో మంగళవారం రాత్రి అయ్యప్ప మహాపడి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో మంగళవారం రాత్రి మహాపడి పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దంపతులు పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు రమేష్ పంతులు వేద మంత్రోచ్చారణల నడుమ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తి గీతాలు అందరినీ ఆకర్షించాయి. జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ ప్రత్యేక పూజలు, మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. పగటి కలలు కంటోంది ఎమ్మెల్సీ కవిత అని సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూడా చైర్మన్ కేశవేణు అన్నారు.
బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలే కాకుండా నిజామాబాద్ కార్పొరేట్లతో సహా మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని అన్నారు. అలాగే చుట్టపు చూపులాగా వచ్చిన ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని, నువ్వు బెయిల్పై వచ్చిన మాట గుర్తుంచుకొని మాట్లాడు అని అన్నారు. అలాగే బీజేపీ ఎంపీకి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని, దుష్ట ప్రచారం చేయడం కాదు, ముందు నువ్వు 2 సార్లు ఎంపీగా గెలిచావు, మరి కేంద్రం ద్వారా నువ్వు ఏం అభివృద్ధి చేశావో నిరూపించని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయకపోయినట్లు నిరూపిస్తే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. నిజామాబాద్ నగరానికి కొత్త సంవత్సరం కానుకగా మన ప్రియతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారైన షబ్బీర్ అలీ గారు చొరవతో నూతన సంవత్సర గిఫ్ట్ కింద ఒక బహుమతిగా 60 కోట్ల రూపాయలను నిజామాబాద్ నగరానికి TUFIDC తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద నిజామాబాద్ నగరంలో సుమారు అన్ని డివిజన్లకు సుమారు 60 కోట్ల రూపాయలను సీసీ రోడ్లు, కల్వర్ట్ల నిర్మాణము, అలాగే మురికి కాలువలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కాలువలు మంచిగా. ఆర్య వైశ్య నిత్య అన్నదాన సత్రం నూతన భవనాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్ చేతుల మీదుగా ప్రారంభించారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో నిజామాబాద్ ఆర్య వైశ్య యోజన సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య నిత్యాన్న సత్రం నూతన భవనంలోని 2వ అంతస్తు గదుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. అనంతరం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు వారికి ఆలయ పూజారులు ఆలయం లోపల వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రజలు అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి కంటిన్యూగా అన్నదానం చేస్తున్నారు. దాని తర్వాత నిజామాబాద్ కొన్ని జాతరలోని ఇక్కడ డైనింగ్ హాల్ ఫస్ట్ ఫ్లోర్, ఈరోజు సెకండ్ ఫ్లోర్ కూడా పూర్తిగా అయింది. దాదాపు 24 రూమ్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా నిజామాబాద్ శాసనసభలో పెద్దలు అన్న. కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వీఐపీలు భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా నిన్న స్వామివారిని 62,495 మంది భక్తులు దర్శించుకోగా 19,298 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు వివరించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.80 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఈవో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ ఈవో జేసీ అమలారావు సందర్శించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి నిలిచిపోయిన అభివృద్ధి పనులను, నిర్మాణానికి సంబంధించిన వివరాలను, ఆలయంలో రోజువారీ జరుగుతున్న కైంకర్యాలను, అన్నదాన వివరాలను ఈవోకు అధికారులు వివరించారు. టీటీడీ సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్, అన్నదానానికి అవసరమైన భవనాలు, భక్తులు వేచి ఉండేందుకు హాల్, స్వామివారి వాహనాల కోసం వాహన మండపం, ఆహ్లాదకరంగా గార్డెనింగ్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి డిక్లరేషన్ స్థానిక సంస్థల్లో 42% బీసీ కులాలకు రిజర్వేషన్ల అమలుకై ఈ నెల 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభ నిర్వహించనున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్ను ఆ సంస్థ అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నాడు విడుదల చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్తో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీన ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ పేరిట తెలంగాణ జాగృతి సంస్థ భారీ సభను తలపెట్టనుంది. ఈ బీసీ మహాసభకు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం, జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేఏసీతో పాటు మరిన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. బీసీల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు తాము వెన్నుదన్నుగా నిలుస్తామని ఆ సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ప్రకటన చేశారు. తాము పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరవుతామని, తమ హక్కులను సాధిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయలేదని చెప్పారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం, రిజర్వేషన్ల పెంపు ప్రధాన డిమాండ్లుగా తాము మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బీసీ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు బీసీ మహాసభ పోస్టర్లను తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రదర్శించింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కృషికి తాము మద్దతు ప్రకటిస్తున్నామని, విద్యార్థి లోకమంతా ఎమ్మెల్సీ కవిత చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటామని ప్రకటించారు. కవిత నివాసంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బొల్ల శివశంకర్, పెంట రాజేష్, సుంకొజ్జు కృష్ణమాచారి, ఆలకుంట్ల హరి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 2025 జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఉదయం నుండి ఆలయానికి వచ్చి తీర్థప్రసాదం స్వీకరించి ఈ సంవత్సరం తమకు అన్ని శుభంగా జరగాలని, దేవుని కృప మాపై ఉండాలని భగవంతుణ్ణి కోరారు. ఆలయానికి ఆర్మూర్, నిజామాబాద్, మాక్లూర్ మండల భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీరు, తీర్థప్రసాదాలు ఆలయ కమిటీ చైర్మన్ అమృతలత, ప్రభాదేవి, అర్చకులు కుమారస్వామి పాల్గొన్నారు. ధనుర్మాసోత్సవ భాగంగా ఈరోజు 17వ సంవత్సరం స్వామివారికి విన్నపించడం జరిగింది. ఉదయం ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారికి తోమాల సేవ జరిగింది. సుప్రభాత సేవ, తోమాల సేవ కార్యక్రమాలు జరిగినాయి. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల సందడి, అపురూప వెంకటేశ్వర స్వామిలో భక్తుల తాకిడి ఉంది. వారికి ప్రత్యేక అర్చనలు. నిందూరు ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయ తరఫున ఇందూరు ఇందూరు నగర ప్రజలకందరికీ కూడా అపురూప వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఏడ్గట్ల టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్ను, నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డిలను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. జిల్లా గ్రంథాలయం చైర్మన్ రాజారెడ్డిని ఏడ్గట్ల టౌన్లో ప్రభుత్వ గ్రంథాలయం ఏర్పాటు చేయించాలని కోరారు. చైర్మన్ రాజారెడ్డి సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేయిస్తామని చెప్పారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్ని కబ్రస్థాన్కి ప్రహారీ గోడకు నిధులు ఇవ్వాలని, ఉర్దూ స్కూల్ కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులని నియమించి పునఃప్రారంభమయ్యేలా కృషి చేయాలని గ్రామ మైనార్టీ సంఘ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివనోల శివకుమార్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రాజారెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మంగళవారం రాత్రి భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మంగళవారం రాత్రి భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1184, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈస్ట్ జోన్లో అత్యధికంగా 270 కేసులు, సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179, సౌత్ వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్లో 177, సౌత్ జోన్లో 119, సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదయ్యాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎల్బీ నగర్ డివిజన్లో అత్యధికంగా 232, మల్కాజ్గిరి డివిజన్లో 230, భువనగిరి డివిజన్లో 84, మహేశ్వరం డివిజన్లో 47 కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 19 మందిని గుర్తించి మంగళవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు.
వీరిలో 14 మందికి 21,000 రూపాయల జరిమానా, మరో 5గురిలో వినాయక్ నగర్కు చెందిన డి నరసింహారెడ్డికి, సీతారాం నగర్ కాలనీకి చెందిన జయపల్లకు 2 రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. నాగారంకు చెందిన కె అభిషేక్, ఎడపల్లి మండలం కుండపల్లికి చెందిన జీపో శెట్టి, నిజామాబాద్ హస్మి కాలనీకి చెందిన షేక్ అప్రోజ్లకు ఒక్కొక్క రోజు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. కమ్మర్పల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమ్మర్పల్లి స్థానిక పద్మశాలి విజయ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రింట్ మీడియా విలేకరుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా పొల్కం పురుషోత్తం, ఉపాధ్యక్షులుగా మేకల శ్రీకాంత్, కార్యదర్శిగా సాజిద్, సహాయ కార్యదర్శిగా పసుపుల లింగమూర్తి, కోశాధికారిగా మాసం రాకేష్ గౌడ్, గౌరవ సలహాదారులుగా ఎనుగందుల శశిధర్, బొడ్డు శంకర్, ఎంఏ హఫీజ్, సమాచార ప్రతినిధిగా ఎంఏ అమీర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను తోటి మిత్రులు శాల్వాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పొల్కం పురుషోత్తం మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సహకరించిన సహచర మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. సమస్యల పరిష్కారంలో తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. కమ్మర్పల్లి పద్మశాలి కళ్యాణ మండపంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను నన్ను సభ్యులంతా కార్యవర్గం అంతా ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. జక్రన్పల్లిలోని చర్చిలో నూతన సంవత్సరం పురస్కరించుకుని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జక్రన్పల్లి మండలంలోని మన్నారాక్ చర్చిలో నూతన సంవత్సరంని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న క్రైస్తవ సోదరీమణులు. ఈ కార్యక్రమానికి మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా దేశ శ్రేయస్సు కొరకు, ప్రపంచ శాంతి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ కాపరులు మధు, శారమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. గత సంవత్సరం అంతా దేవుడు అందరినీ శాంతి సామరస్యాలతో ఉంచినందున రాబోయే సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, శాంతి సామరస్యంతో, ఎలాంటి మత విద్వేషాలు లేకుండా ప్రేమపూర్వకంగా ఒకరి పట్ల ఒకరు గౌరవంతో, శాంతి సామరస్యంతో ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యంతో ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గత సంవత్సరంలో అనేక కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి సభ్యులను సన్మానించడం, బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ఉంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుటకు దేవుడు ఆశీర్వాదాలు ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు ప్రేమానందం, సదానందం, డాక్టర్ మేకల చంద్రశేఖర్, సుంకరి సాగర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా పడకంటి ధనుంజయ గుప్తా ఆధ్వర్యంలో మహాభిక్ష ఏర్పాటు చేశారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో జనవరి 1న పడుకంటి ధనుంజయ గుప్తా ఆధ్వర్యంలో మహాభిక్ష ప్రసాదం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఏడులాగే ఈ ఏడు మహాభిక్ష ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఇందూరు అయ్యప్ప సేవా సమితి ప్రధాన కార్యదర్శిగా నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అంతకుముందు ట్రెజరర్ ఉన్నట్టు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పలు ఆలయాల్లో పూజలు చేశారు. జనవరి 1, 2025 సందర్భంగా బుధవారం జిల్లాలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా బుధవారం జనవరి 1 కలిసి రావడంతో సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అలాగే సుభాష్ నగర్ రామాలయం, జెండాగుడి వెంకటేశ్వర స్వామి ఆలయం, కిల్లా రామాలయం, శంభుని గుడి, ఉత్తర తిరుమల క్షేత్రం, నర్సింగ్పల్లి తిరుపతి క్షేత్రం, నీలకంఠేశ్వర ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. అలాగే బోధన చక్రేశ్వర ఆలయం, ఆర్మూర్ సిద్ధులగుట్ట, నందిపేట కేదారేశ్వరం, నర్సింగ్పల్లి, ఇందూరు తిరుమల క్షేత్రాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షులు అనిస్లు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ దవాఖానాలు అంతే వైద్యం దొరకని పరిస్థితి ఉంది. ఒకవైపు సరైన సౌకర్యాలు రోగులకు లేక, మందులు అందుబాటులో లేక, డాక్టర్లు లేక పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందని ద్రాక్ష అయింది. ప్రధానంగా డివిజన్ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో దయచేసి సౌకర్యం, షుగర్ టెస్టులు, ఎక్స్రేలు, అన్ని రకాల బ్లడ్ టెస్టులు, ఈసీజీ సౌకర్యం, మందులు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కిడ్నీ సమస్యలు, షుగర్ వ్యాధులు, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వ్యాధుల బారిన ప్రజలు పడి
తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నామంటూ ఉన్న ప్రభుత్వం పేదలకు అవసరమైన వైద్య సేవలపై దృష్టి సారించకపోవడం శోచనీయం. రోగులకు పరీక్షలు నిర్వహించే ల్యాబ్ పరికరాలు, టెక్నీషియన్ సిబ్బంది, వైద్య పరికరాలు, రోగులకు సంబంధించిన మందులు, డాక్టర్స్ కొరత వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు గగనమైపోయింది. ప్రజా సంఘాలైన ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల మహిళా సంఘంల ఆధ్వర్యంలో 15 రోజులుగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో, మండలాల్లో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల పరిస్థితిపై టీంలుగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేయాలి మరియు ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాలని ఈరోజు డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఘోరంగా ఉన్నాయి, సౌకర్యాలు సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అవన్నీ సరిచేయాలని డిఎంహెచ్ఓ గారు మరియు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సరిచేయకపోతే ఇంకా బలోపేతంగా చేస్తామని 2 సంఘాలుగా జనవరి 9న రైతు, కూలీ, అశేష ప్రజానిక సమస్యల పరిష్కారానికి డిమాండ్ రోజును జయప్రదం చేయండని పసుపు రైతులను డిమాండ్ చేశారు. ముంచుతున్న తీర్మానం రద్దు చేయాలని డిమాండ్ వి ప్రభాకర్, వి దేవరం, అఖిల భారత ఐక్య రైతు సంఘం, ఏఐయుకేఎస్ కుమార్ నారాయణ భవన్, ఆర్మూర్లో జనవరి 1వ తేదీన పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవరాంలు మాట్లాడుతూ పసుపు బోర్డు సాధన ఉద్యమం 4 దశాబ్దాల కాలం కొనసాగుతూ ఉంది. ఒకరిని ఓడించి ఒకరు గెలిపించిన చరిత్ర పసుపు రైతులకు ఉంది. అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ మార్కెట్ పసుపు కొనుగోలుదారులు, కమిషన్దారులు ప్రతి సంవత్సరం సిండికేట్ అవతారం ఎత్తి కృత్రిమంగా ధరలు తగ్గించి రైతులని నిండా ముంచుతున్నారని పదే చెబుతున్నా ఆందోళనలు చేస్తున్న అధికారులు గాని, అధికార పార్టీ గాని స్పందించిన పాపన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సారా సురేష్ మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దున మోడీ రాతపూర్వక హామీలు అమలుకై నవంబర్ 26వ తేదీ నుండి ప్రముఖ రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దలేవాలా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆరోగ్యం క్షమిస్తుందని, అందుకుగాను రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారికి ప్రాణ అపాయం జరిగితే మోడీ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు బి కిషన్, ఆకుల గంగారం, ఇస్తరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మోడీ రైతాంగ వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ ఉన్నాడు. రైతులకు హామీ ఇచ్చి ద్రోహం చేశాడు అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి గుర్తు చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ ఏదైతే ఇవాళ దేశవ్యాపితంగా రైతాంగ వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకంగా ఎంఎస్పి చట్టబద్ధత కల్పించాలని ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగదీష్ సింగ్ దలేవాలా డిమాండ్లని ప్రభుత్వం అంగీకరించి తన దీక్షను విరింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వెలుగులో దేశవ్యాప్తంగా జనవరి 9వ తేదీన రైతు కూలీల డిమాండ్ డేగా మేము భావిస్తా ఉన్నాం, నిర్ణయం చేస్తాం. ఈ డిమాండ్ డే సందర్భంగా మేము భారత ప్రభుత్వం ముందును అట్లాగే టీజీ టెట్ 2024 అర్హత పరీక్షలను ఈ నెల 2వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలకు 2.75 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు 20 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు 2 సెషన్లు అంటే సెషన్ 1 ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, సెషన్ 2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పేపర్ 1 పరీక్షలను జనవరి 8, 9, 10, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్ 2 పరీక్షలను జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు ఇవే. ఉదయం సెషన్కు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 7:30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం సెషన్కు హాజరయ్యే వారిని మధ్యాహ్నం 12:30 నుంచి అనుమతించనున్నారు. ఇక పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లను క్లోజ్ చేయనున్నారు. అంటే ఉదయం సెషన్లో 8:45 మధ్యాహ్నం సెషన్లో 1:45 గేట్లను మూసివేయనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్, గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. స్మార్ట్ వాచ్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. 2025 నూతన సంవత్సరం సందర్భంగా శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేశారు. కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయానికి నూతన సంవత్సరం జనవరి 1 బుధవారం సందర్భంగా అయ్యప్ప భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థపై ఉన్న నమ్మకంతో వయో మానసిక దివ్యాంగుల ఉన్నతి కోసం వృత్తి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం అందజేసినట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను దివ్యాంగ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, ప్రముఖ ఎన్ఆర్ఐ నోముల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులతో కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతకు నైపుణ్యాభివృద్ధి అవసరమని తెలిపారు. దివ్యాంగుల వయో మానసిక దివ్యాంగుల ఉన్నతి కోసం తన వంతు బాధ్యతగా వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతుగా ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. అనాథ దివ్యాంగులు అయినప్పటికీ వారికి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పుట్టినరోజు వేడుకలు జరపడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక దివ్యాంగులు, అందులో యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నూతన సంవత్సర వేడుకల్లో స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే 10 to 15 or 15 to 20 మధ్యలో ఉంటే ఇది రీజనబుల్గా ఉంటుంది అనుకుంటాం. గ్రూప్ ఐడియల్ గ్రూప్ అనుకుంటాము. సో ఈ ఐడియల్ గ్రూప్లోనే మరి వీళ్ళందరూ కూడా 1:1 రేషియోలో ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళందరినీ మేము సేకరించి మరి వాళ్ళందరూ కూడా ఎవరైతే మన దగ్గర ట్రైనింగ్ పొందారో వాళ్ళందరూ కూడా ఇండివిజువల్ ప్రొఫైల్స్ తయారు చేస్తాము. వాళ్ళ ప్రోగ్రెస్ని కూడా ఎవ్రీ 3 months ఒకసారి వాళ్ళ ప్రోగ్రెస్ని మెజర్ చేస్తాం సార్. ఆ ప్రోగ్రెస్ తమరికి కూడా పంపించడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఎవ్రీ 3 months ఒకసారి పిల్లవాడు ప్రొఫైల్తో పాటు ఆ పిల్లవాడు ఏ స్కిల్స్లో నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకున్నాడు అనే దాని మీద స్కిల్ డెవలప్మెంట్. దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులకు కార్యకర్తలు గుర్తించి సర్ప్రైజ్ ఇవ్వాలని కేక్ తీసుకెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇలల గంగారెడ్డి, వైజీఆర్, చెలిమెల శ్రీనివాస్, విలేజ్ కమిటీ అధ్యక్షుడు కుమ్మరి గుండయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు కేక్లు కట్ చేసి స్టెప్పులేసి సందడి చేసిన యువతి యువకులు. కేక్లు కట్ చేసి సంబరాలు. మద్యం వ్యాపారులకు పంట పండించిన న్యూ ఇయర్ వేడుకలు. జిల్లాలో 4 రోజుల్లో 46 కోట్ల మద్యం విక్రయాలు. K6 GTPL స్పెషల్ ఫోకస్. జనవరి 1, 2025 నూతన సంవత్సరం తొలి రోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రధానంగా బుధవారం జనవరి 1 కలిసి రావడంతో అయ్యప్ప ఆలయానికి భక్తుల క్యూ. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 ROBల నిర్మాణ పనుల పెండింగ్ బిల్లులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఎంపీ ధరంపురి అరవింద్ ప్రత్యేక చొరవతో 13.27 కోట్ల రూపాయల నిధుల విడుదల. జనవరి 1, 2025 బుధవారం సందర్భంగా శబరిమల ఆలయానికి పోటెత్తిన భక్తులు. స్వామివారికి వైభవంగా ప్రత్యేక పూజలు, సుప్రభాత సేవ నిర్వహించిన ఆలయ అర్చకులు. ఈ నెల 2న నిజామాబాద్ జిల్లాకు రానున్న ఏకసభ్య కమిషన్. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. జనవరి 7 నుంచి 14వ తేదీ వరకు శబరిమల అయ్యప్ప భక్తులకు ఉచిత ఆహార సేవలు. శబరిమల భక్తులకు అండగా నిలిచిన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి. ఈ నెల 2 నుంచి 20 వరకు టీజీ టెట్ నిర్వహణ. పరీక్షలకు 2.75 లక్షల మంది దరఖాస్తు. వెబ్సైట్లో అందుబాటులో టెట్ హాల్ టికెట్లు. ఎమ్మెల్సీ కవిత పగటి కలలు కంటోంది. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లను మేమే కైవసం చేసుకుంటాం. నూడా చైర్మన్ కేశవేను వెల్లడి.
హైదరాబాద్లోని ఇందిరా పార్కులో జరగబోయే బీసీ మహాసభను జయప్రదం చేయండి. బీసీ మహాసభ పోస్టర్ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ కవిత. ఆకట్టుకున్న ఫ్లవర్స్ సెల్ఫీ పాయింట్. ప్రతి ఏటా ఉచిత సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయడం అభినందనీయం. భారత్ ఫ్లవర్ మర్చెంట్ యజమాని షరీఫ్ను అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.